నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ దుర్మార్గపు పాలనకు అంతం చెబుదాం రానున్న రోజుల్లో బీజేపీయే బలమైన పార్టీ అంటున్న రాజగోపాల్ రెడ్డి బాసర పోలీస్ స్టేషన్లో నిద్రించిన రామారావు పటేల్ హైకోర్టు ఉత్తర్వుల అనంతరం విడుదల చేసిన పోలీసులు గ్రామ సభలో ఉప సర్పంచ్పై గ్రామస్తుల ఆగ్రహం అభివృద్ధి పనులకు సహకరించకుంటే పై అధికారులకు ఫిర్యాదు చేశామన్న గ్రామస్తులు చేప పిల్లల ఉత్పత్తి నర్సరీ యాజమాన్యంపై అవగాహన హర్చరీని సందర్శించిన కేవీకే సీనియర్ శాస్త్రవేత్త లవకుమార్ ఇక డీటెయిల్స్ చూసి మునుగోడు ఎన్నికల్లో బీజేపీ 86,000 మెజార్టీ ఓట్లతో నైతిక విజయం సాధించిందని ఈ విజయం కేసీఆర్ దుర్మార్గపు పాలనకు ముందు సమాధానం చెబుతుందని మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. బైంసా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రామారావు పటేల్ కాంగ్రెస్ను వీడి బీజేపీలోకి చేరడం శుభపరిణామమన్నారు. ఆయనతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు చేరికను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాతో తనకు అవినాభావ సంబంధాలు ఉన్నాయని, అవసరమైతే జిల్లాపై మరింత ఫోకస్ పెట్టి కమలం వికసించడానికి కృషి చేశారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఇప్పటి నుండే ప్రతి కార్యకర్త కాషాయం ఎదుగుదలకు పనిచేయాలని రాజగోపాల్ రెడ్డి కోరారు. రామారావు పటేల్ గారు భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీ పరిణామం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రజలిచ్చిన తీర్పు చూసిన తర్వాత దాదాపుగా నైతికంగా కేసీఆర్ దుర్మార్గం చేసి ఆ విధంగా 10,000 మెజార్టీ తెచ్చుకుని తప్పితే నిజంగా చెప్పాలంటే ఆ అధికార పెట్టుకుంటుంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తప్పకుండా దాన్ని గెలిపించే పరిస్థితి అక్కడ ఉండే. అయినా సరే దాదాపు 86,000 ఓట్లతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అందరూ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని చెప్పి నిదర్శనం అది. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో రామారావు పటేల్ గారు చేరికలు కూడా ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటిగా స్టార్ట్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వరుసలో నా తర్వాత ఇమీడియట్గా మన రామారావు పటేల్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా ఆయన రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తప్పకుండా రాబోయే నియోజకవర్గాల్లో నేను కూడా తప్పగా ఈ ఏరియా మీద ఫోకస్ చేశాను. ఎందుకంటే గతంలో నిర్మల్ నాకు మరియు సిగ్గురు కాంగ్రెస్తో అనుబంధం ఉంది కాబట్టి తప్పకుండా నేను ఆదిలాబాద్ జిల్లా మీద ఫోకస్ చేస్తా. కార్యకర్తలు ఎంతో మంది కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో రామారావు పటేల్ ఆధ్వర్యంలో చేరుతున్నందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈరోజు కార్యకర్తలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. ఆయనతో పాటు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నా. నేను ఎప్పుడు మీ మనిషిగా ఏ రోజు హైదరాబాద్కి వచ్చినా, నన్ను ఎప్పుడు ఇక్కడికి నేను మునుగోడు నియోజకవర్గానికి పిలిచినా మీ సేవలో ఉంటా అని చెప్పి మీ అందరి కోసం కష్టపడతాం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు భారతీయ జనతా పార్టీ మోడీ, అమిత్ షా గారి నాయకత్వంలో మనందరం పనిచేయాలని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా ఒక సైనికులాగా యుద్ధం చేసి ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ కేసీఆర్ దుర్మార్గానికి వ్యతిరేకంగా మనం ప్రజాస్వామ్యాన్ని
కాపాడాలంటే తెలంగాణలో మరి భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేను జడ్జిమెంట్ డేట్ వచ్చేసరికి టైం అయిపోయిందని చెప్పేసి ఈరోజు సభ రేపటికి వాయిదా పడ్డది. కానీ ఇక్కడ నిర్మల్ దగ్గర టెంపుల్లో అక్కడనే మన రామారావు పటేల్ గారు భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకుంటారు. ఆ తర్వాత 2 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రేపు ఇక్కడ సభ జరుగుతుంది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఎవరు నిరుత్సాహపడకుండా ఈ కేసీఆర్ దుర్మార్గానికి పోలీసులు ఏదో సభను అడ్డుకున్నా కానీ కోర్టులో మనకు న్యాయం జరిగింది. ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు కానీ ఇక్కడ సభ రేపు జరుగుతుంది. తప్పకుండా రేపు సభను విజయవంతం చేయాలని చెప్పి కూడా ముదోల్ నియోజకవర్గంలోని రామారావు పటేల్ అభిమానులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అర్ధరాత్రి అరెస్ట్ అయిన మాజీ డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్ తన కార్యకర్తలతో బాసరా పోలీస్ స్టేషన్లోనే నిద్రించారు. అయితే హైకోర్టు ఉత్తర్వుల అనంతరం ఆయనని బాసరా పోలీసులు విడుదల చేశారు. మార్గమధ్యంలో ముతోల్ పోలీస్ స్టేషన్లో అరెస్టు అయిన బీజేపీ నాయకులను ఆయన పరామర్శించారు. రేపు జరగబోయే బండి సంజయ్ యాత్ర బహిరంగ సభలో పాల్గొనాలని, అధికార పార్టీ కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, భారత్ మాతా కి, భారత్ మాతా కి, జై జై రామ్, జై శ్రీ రామ్, జై జై రామ్, జై శ్రీ రామ్, జై జై రామ్, జై శ్రీ రామ్. న్యాయ వ్యవస్థ ధర్మం పక్కన ఉండి మాకు సరి అయిన న్యాయం ఇవ్వడం జరిగింది. దానికి మేము న్యాయ వ్యవస్థకు స్వాగతం పలికిస్తాం. ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు కుట్రపడి మా బహిరంగ సభ కానీ సంగ్రామ యాత్ర కానీ అడ్డకం జరిగింది. మేము కోర్టులో వెళ్ళిన తర్వాత మేము ధర్మం ప్రకారం గెలిచినాం. ఎప్పుడు కూడా కానీ భారతదేశంలో ధర్మం ఏంటనే మన జనం ఉంటుంది. ఖచ్చితంగా మేము ధర్మం ఏదైతే ఉంది అది మేము గెలుస్తామని మీకు తెలియజేస్తున్నాను. మాకు ఒకటే ధ్యేయం ఉంది, 3వ మన దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావాలి. కుటుంబ పాలన ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది, ఈ తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన 100% చేయడానికి ఖచ్చితంగా ఇవాళ మా బండి సంజయ్ అన్న గారు నిలబడ్డారు. వచ్చే ఎలక్షన్లో వాళ్ళకు సగైన బుద్ధి చెప్పి ఈ ఏదైతే కుట్ర జరుపుతున్నారో దాంతో మాకేం ఫరక పడుతుంది. నేను 1,50,000 మందితో ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ అవుతా అంటే వాళ్ళు భయపడి ఇది మా ముదోల్ నియోజకవర్గం కానీ జిల్లా మంత్రి కానీ ఇక్కడ శాసనసభ్యుడు కానీ కుట్ర వహించి మా పర్మిషన్ క్యాన్సిల్ గారు ఆయన మేము ఎటువంటి ఈ భయపడకుండా మేము ఖచ్చితంగా ధర్మం వెంట ఉండి మన ముదోల్ నియోజకవర్గ ప్రజలకు న్యాయం ఇస్తామని తెలియజేస్తూ రేపు జరగబోయే బహిరంగ సభకు మిత్రులారా మీరు అందరూ మీ బీజేపీ నాయకులు కానీ మిత్రులు కానీ మన అందరూ రేపు ఏదైతే జరుగుతుంది బహిరంగ సభ మీరు ఖచ్చితంగా రావాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ. సిద్దిపేట జిల్లా దూలిమిట మండలం తోర్నాల గ్రామంలో సర్పంచ్ తాళ్లపల్లి రాచమ్మ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. ఈ సందర్భంగా గత అక్టోబర్ నెల నుండి గ్రామ అభివృద్ధి నిధులు 3,11,000 రూపాయల చెక్కులపై ఉప సర్పంచ్ చొప్పరి పరశురాములు సంతకాలు చేయడం లేదని సర్పంచ్ రాచమ్మ సభ దృష్టికి తీసుకొచ్చారు. పలువురు గ్రామస్తులు సంతకాలు ఎందుకు చేయడం లేదని ఉప సర్పంచ్ పరశురాములను నిలదీశారు. పరశురాములు కల్పించుకొని తనకు ఏనాడు ఎంబీ కార్డు చూపించలేదని, అందుకోసమే సంతకం చేయలేదన్నారు. అందుకు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయని పనులకు నిన్ను సంతకాలు చేయమన్నాడా అని ప్రశ్నించారు. 3,11,000 రూపాయల అభివృద్ధి పనులు గ్రామంలో వాస్తవంగా జరిగాయని, వెంటనే ఉప సర్పంచ్ సంతకాలు చేసి అభివృద్ధి పనులకు సహకరించాలని, లేకుంటే అవిశ్వాస తీర్మానం చేసి పై అధికారులకు ఫిర్యాదు చేశామని గ్రామ సభ ముక్త కంఠంతో స్పష్టం చేశారు. ఇప్పుడు 50,000 చెక్కు లైట్లది బతుకమ్మ పండుగ అప్పుడు ఇంకోటి 1,32,000 దుర్మిట రోడ్ నుంచి బతుకమ్మ గడ వరకు సీసీ రోడ్, అది కూడా ఎంబీ, ఇది కూడా ఎంబీ. 40,000 చిల్లర పోల్లకు మనం లైట్లు చుట్టినాం చూడు, దానికి సంబంధించింది 11,000.
రూపాయలు మురళి నాకు తీసుకొచ్చి ఇచ్చిండు లాస్ట్ నాడు బుక్ తీసుకొచ్చిండు రసీదు అమౌంట్ నాకు తీసుకొచ్చా ఆయన ఇంకెంత ఉంటాయి 37,000 ఉంటాయి 37,000 3,000 రూపాయలు మోటార్ రిపేర్కి ఇచ్చిండు 34,000 3,000 మురళికి ఎన్ని కన్ను లెక్క మిగతా డబ్బులు 34,000 లేకపోతే వెళ్ళిపో. కానీ మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత నీ చెక్కులు పెట్టి ఇవన్నీ పక్క పెట్టి నాకు సంబంధం లేదు నేను పెట్టినంటే వాళ్ళకు డబ్బులు తెచ్చేవాళ్ళే. అలా లక్షలు మిగిలే కోట్లు మిగిలాయి. సర్పంచ్ అన్నప్పుడు ప్రతి ఒక్క వర్క్ చేసే వాళ్ళు వచ్చే 1,000-2,000 లక్షలు సర్పంచ్ గారు ఇబ్బంది అవుతుంది. వార్డు మెంబర్ చేసుకోమన్నాడు, ప్రతి ఒక్క వార్డు మెంబర్ చేసుకోమన్నాడు, సర్పంచ్ నన్ను కూడా చేసుకోమన్నాడు. మన పూర్ణాల గ్రామ సభలో ఉప సర్పంచ్ గారు చెక్కుల మీద సంతకాలు పెడతలేరు అనేటువంటి ఒక ఎజెండా, ప్రధానమైన ఎజెండా. తర్వాత మిగతా గ్రామ సమస్యల మీద ఉన్నటువంటి ఎజెండాతోని ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, మా ఎంపీఓ, ఎంపీడీఓ, వార్డు మెంబర్లు, ప్రజలు అందరూ పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. గ్రామంలో ఏదే కానీ ఇప్పుడు చెక్కులు చూస్తే చెక్కులు మాత్రం అక్టోబర్ నుంచి పెండింగ్ ఉన్నాయి. మొత్తం 5 చెక్కులు పెండింగ్ ఉన్నాయి. 6వ చెక్కు కూడా ఏముందంటే మనకు సీసీ ఛార్జెస్ కట్టేది ఉంది, ట్రాక్టర్ లోన్ గురించి కట్టేది ఉంది. ఇది ఉప సర్పంచ్ ఒక్కదాని మీద సంతకం పెట్టిండ్రు. తర్వాత మిగతా 5 చెక్కుల మీద సంతకం పెట్టలేదు. ఉప సర్పంచ్ గారు ఏమంటే ఒకరోజు టైం అడుగుతుండు. ఒకరోజు టైం తర్వాత గ్రామ సభ ఒకటి నిర్ణయాన్ని జిల్లాధికారులకు తెలియజేయడం జరుగుతుంది. ఆయనకు ఇదివరకు ఈయన ఎంబీలు చూపించలేదు, నాకు చెక్కులు చూపించలేదు, నాకు ఒకరోజు టైం ఇవ్వండి సార్ అని వీళ్ళు అంటారు. సరే ఈరోజు సోమవారం కాబట్టి రేపు మంగళవారం వరకు టైం ఇచ్చేసి మంగళవారం వరకల్లా ఆయన చెక్కుల మీద సంతకం పెట్టకపోతే ఈ విషయాన్ని జిల్లా అధికారులకు దృష్టికి తీసుకెళ్తాం. జిల్లాధికారుల ఒకటి నిర్ణయం మేరకు మళ్ళీ నిర్ణయాలు ఉంటాయి. మేము కూడా మా చేతిలో కూడా ఏముండదు. గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది జిల్లాధికారులు పంపించేసి జిల్లాధికారుల నిర్ణయాన్ని మళ్ళీ గ్రామ సభకు తెలిపడం ఉంటుంది తప్ప కానీ మా చేతిలో ఏం లేదు. ఉప సర్పంచ్ తొలగించకపోవడం అనేది గ్రామ సభ మీద ఉంటుంది. గ్రామ సభ అందరూ కలిసేసి ఏదైనా కానీ ఇప్పుడు ఉదాహరణ మనకు రేవర్తి గ్రామ పంచాయతీలో కూడా వార్డు మెంబర్లు అందరూ కలిసేసి ఉప సర్పంచ్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టుకున్నారు. అవిశ్వాస తీర్మానం పాస్ అయిపోయింది. ఉప సర్పంచ్ తొలగించబడ్డారు. మళ్ళీ కొత్త ఉప సర్పంచ్ కూడా ఎన్నికయ్యారు. ఇక్కడ కూడా మీ గ్రామ సభ మీద ఆధారపడి ఉంటుంది. ఏది కానీ గ్రామ అభివృద్ధి కానీ, గ్రామ డెవలప్మెంట్స్ కానీ, గ్రామ పంచాయతీ సంబంధించిన లెక్కలు అడగడం కానీ ప్రతిదాన్ని గ్రామ అభివృద్ధి అంతా గ్రామ సభలోనే నిర్ణయాలు జరుగుతుంటాయి. కాబట్టి మీ గ్రామ పంచాయతీ నిర్ణయాలను జిల్లా అధికారులకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఉప సర్పంచ్ గారు తనకు ఒకరోజు టైం ఇర్రి, రేపు ఇవాళ ఒకరోజు టైం ఇర్రి, రేపటి వరకల్లా నేను దాని మీద నిర్ణయం తీసుకుంటా అని చెప్పారు. ఆయన కోరిక మేరకు ఒకరోజు కూడా మీకు టైం ఇస్తున్నాం, రేపటి వరకు టైం ఇస్తున్నాం. అందు గురించి సభకు వచ్చి మీరు అందరూ ఈ సభను సక్సెస్ చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. మత్స్య పరిశ్రమలో శిక్షణ పొందుతున్న యువతకు చేప పిల్లల ఉత్పత్తి, నర్సరీ యాజమాన్యంపై అవగాహన కల్పించడానికి చేప పిల్లల హర్చరిని సందర్శించినట్లు కేవీకే సీనియర్ శాస్త్రవేత్త అధిపతి బి లవకుమార్ తెలిపారు. నేరేడుచెర్ల మండల పరిధిలో సోమారం గ్రామానికి చెందిన కోమెర సురేష్ హరిని ఫిష్ సీడ్స్ హర్చరీ, నేరేడుచెర్లలోని చేపల రూప్చంద్ సాగు క్షేత్రాలను ఆయన సందర్శించినట్లు తెలిపారు. మేము గత అంటే 2018 నుంచి మేము ఈ హ్యాచరీ స్టార్ట్ చేసాము. 2009 నుంచి పెద్ద చేపల పెంపకం జరుగుతుంది.
సో ఈ హ్యాచరీ స్పెషల్గా మన లవ్ కుమార్ సార్ ఆధీనంలో, అదేవిధంగా కేవీకే గైడ్లైన్స్లో గడ్డిపల్లి వారి సహకారంతో, టెక్నికల్ సహకారంతో అన్ని విధాలలో మేము లబ్ధి పొంది ఉన్నాము. సో ఈ రోజు వరకు కూడా వారి సూచనలు సలహాల మేరకు హ్యాచరీ నడుపుతున్నాం. చాలా బ్యాచ్లు కూడా మా దగ్గరికి ఈ విధంగా సందర్శనకు వచ్చారు, వాళ్ళందరూ బెనిఫిట్ పొందారు. మా ఉద్దేశం కూడా మనకి తెలంగాణలో కేవీకే దగ్గరలో ఈ హ్యాచరీ నిర్మించి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి మనం రావడం జరిగింది. ఈ జాతీయ మత్స్య అభివృద్ధి మండలి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో శిక్షణ పొందుతున్నటువంటి కేవీకేలో శిక్షణ పొందుతున్న యువత 11వ రోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శనకు మనం వచ్చాము. ఇక్కడ ఉదయం నుంచి ఇప్పటి వరకు చాలా వరకు చేప పిల్లల నర్సరీ చూడడం జరిగింది. తర్వాత పిల్లలను ఏ విధంగా పట్టాలి, పట్టిన తర్వాత వాటిని ఆక్సిజన్ ప్యాకింగ్ చేయటము, ఆ రవాణా ట్యాంక్స్ ఏ విధంగా ఉంటాయి వాటిని చూసినాము. ఇదప క్షేత్రంలో ఉన్నటువంటి తల్లి చేపలు పెంచే కేంద్రాన్ని, పెద్ద చెరువులో బ్రూడర్స్ మేనేజ్మెంట్ ట్యాంక్ అంటాము. దాని తర్వాత చేప పిల్లలు ఉత్పత్తి చేసే హ్యాచరీని కూడా చూసినాము. ఆ హ్యాచరీలో ముఖ్యంగా బ్రీడింగ్ బ్రీడింగ్ పూలు, తర్వాత హ్యాచింగ్ పూలు, ఎగ్ కలెక్షన్ ఛాంబరు, అదేవిధంగా నర్సరీ ట్యాంక్స్, సిమెంట్ ట్యాంక్స్ కూడా చూసినాము. అయితే వాటి యొక్క ఉత్పత్తి, వాటి యాజమాన్యానికి సంబంధించినటువంటి ఇది ఒక హ్యాచరీ అన్నమాట. దీంతో పాటు పెంపకపు చెరువులు కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా వీటిని దూర ప్రాంతాలకి రవాణా చేయడానికి పెద్ద సిలిండర్స్లలో వాటిని ప్యాకింగ్ చేసి ఆక్సిజన్. జిల్లా 5వ విడత బీజేపీ సంగ్రామ యాత్ర నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో బైంసా బీజేపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సంగ్రామ యాత్రను విజయవంతంగా నిర్వహిస్తామని మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాలరావు ధీమా వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి పోలీసులను అడ్డం పెట్టుకుని డ్రామా ఆడుతున్నారని అన్నారు. కానీ న్యాయ వ్యవస్థపై నమ్మకంతోనే ఈ యాత్ర విజయవంతంగా నిర్వహిస్తామని బీజేపీ నాయకులు తెలిపారు. 5వ విడత కార్యక్రమం కూడా ఇక్కడి నుంచి మొదలు పెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో మీ అందరం కూడా ఇక్కడికి అందులో భాగంగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. మార్గ మధ్యంలో మిత్రులు ఇక్కడ భూమయ్య గారు మరియు నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించిన భాజపా నాయకులందరూ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కోరిక మేరకు ఇక్కడ ఆగినప్పుడు వాళ్ళందరితో సంభాషించడం, పరిచయ కార్యక్రమం ద్వారా వీళ్ళందరూ కూడా నాకు మనం జరిగిన ఉప ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం వచ్చి నా గెలుపు కోసం కృషి చేసినందుకు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఈ పోలీస్ రాజ్యం ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడెక్కడ నిర్బంధించి మనం ప్రజా మహాసంగ్రామ యాత్ర కానీ ఒక బహిరంగ సభ పెట్టుకుంటే భయపడి మునుగోడు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఊపు చూసిన తర్వాత ఈ రాబోయే రోజుల్లో ఇది మొత్తం నిప్పులాగా మొత్తం తెలంగాణ మొత్తం వ్యాప్తి చెందుతున్న ఒక భయంతో ఈరోజు సభను అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ కోర్టు న్యాయస్థానం తీర్పిచ్చింది, సభ చేసుకోవచ్చు, పాదయాత్ర కూడా మొదలు చేయొచ్చు అని చెప్పేసి. మీ అందరికి కూడా చెప్తున్న ఒక్కటే మాట, 2023 డిసెంబర్ వరకు మన సాధారణ ఎన్నికలు ఉండవు, అసెంబ్లీ ఎన్నికలు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ముందుకు వస్తాడు 6 నెలల పాటు. ఏప్రిల్, మే కర్ణాటకతో పాటు మన అసెంబ్లీ ఉంటే రాష్ట్రంలో జరుగుతాయి. కాబట్టి నిర్మల్ నియోజకవర్గంలో ఇక్కడున్న నాయకులకు, కార్యకర్తలకు, మీడియా ద్వారా నిర్మల్ నియోజకవర్గ, ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా ఈ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి నిర్ణయించిన తర్వాతనే అందులో భాగంగానే మునుగోడులో ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ తెలంగాణలో ఎవరికి గౌరవం లేదు. ఈ బంగారు తెలంగాణ అనేది కేసీఆర్ కుటుంబానికి పరిమితమైంది కాబట్టి, ఈ వచ్చిన తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతులు బందీ అయింది కాబట్టి, ఈ 4 కోట్ల ప్రజలకు కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి చెందాలన్నా ఈ కేసీఆర్ను గద్దె దింపాలన్నది భారతీయ జనతా పార్టీ, మోడీ, అమిత్ షా గారి నాయకత్వంలో మనకే సాధ్యం. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నిర్మల్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం పోరాటం చేసేందుకు సిద్ధం కావాలి. గెలుపు ఓటములు సహజం. ఆయన ఉప ఎన్నిక అని చెప్పి ఆయన సర్వశక్తులు పోలీసులు అడ్డం పెట్టుకుంటూ రేపు అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ వస్తే ఎక్కడికక్కడ మనం ప్రతి 100 నియోజకవర్గాల్లో 100 మంది సైనికులాగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి గద్దె దిప్పేంత వరకు మనం ఎవ్వరం కూడా నిద్రపోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బైంసా ముదోల్ నియోజకవర్గంలో రామారావు పాటిల్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ నేను తీసుకున్న తర్వాత ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఈ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు, జాతీయ స్థాయిలో బలహీనపడ్డది, ఈ కేసీఆర్ని గద్దె దింపాలంటే బీజేపీనే ఆల్టర్నేట్ అని చెప్పి ఎంతో మంది కూడా భారతీయ జనతా పార్టీలో వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను పిలుపునిస్తున్నా, మీరు రావాలి, పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వడ్డెర సంఘం కులస్తులను బీసీడీ నుండి ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు. వడ్డెర సంఘం మండల అధ్యక్షులు కొమరయ్య ఆధ్వర్యంలో అన్ని గ్రామాల వడ్డెర సంఘం కులస్తులు డిప్యూటీ తహసీల్దార్ సురేష్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు శివరాత్రి నరసింహులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర కులస్తులకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం తెలంగాణ ప్రభుత్వానికి వినిపించడానికి తమ డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని వడ్డెర కులస్తులందరితో తహసీల్దార్ ఆఫీసులో మా వడ్డెరల హక్కుల సాధన కోసం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఐలమల్లు గారి ఆదేశం మేరకు వినతి పత్రం అందజేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటి అంటే, ఒక 9 డిమాండ్స్ ఉంచాం గవర్నమెంట్కు. గత ఇన్ని సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వాలు ఎలాంటి న్యాయం చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మా వడ్డెర్లకు న్యాయం చేయాలని కోరుకుంటూ, ఫస్ట్ ఆప్షన్ మమ్మల్ని బీసీ నుండి ఎస్టీలో చేర్చాలని ఫస్ట్ డిమాండ్. ఎందుకంటే ఊరూరా మేము సంచార జీవులుగా బతుకుతున్నాం కాబట్టి పొద్దున లేస్తే పడుకునే వరకు కష్టం చేసి బతికే కులం మా వడ్డెర కులం. దయచేసి తెలంగాణ ప్రభుత్వం సార్, కేటీఆర్ సార్, కేసీఆర్ సార్ గారు ధన్యవాదాలు సార్. మాకు ఏంటి అంటే మా వడ్డెరలను గుర్తించు. పొద్దున లేచినప్పటి నుండి పడుకునే వరకు వడ్డెరు చేసినటువంటి కష్టమే ఉంటుంది. ఎందుకంటే నడిచే రోడ్డు మీద కానీ, పడుకునే ఇళ్లలో కానీ వడ్డెర్లు కొట్టినటువంటి బండలతోని యాది కావాలని చెప్పి మమ్మల్ని గుర్తించమని చెప్పి ప్రభుత్వానికి వేడుకుంటున్నాం. అట్లే మా వడ్డెరులకు ఎవరికైనా సరే ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినట్టుంటే, చనిపోయినట్టుంటే వాళ్ళకి 20 లక్షలు ఎక్స్గ్రేషియా, కాలో చేయో పోయినట్టుంటే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి ఒక 9 డిమాండ్స్తోని ఈరోజు మన ముస్తాబాద్ మండలంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ప్రతి మండలం నుండి ప్రతి 594 మండలాలకు ఈరోజే కార్యక్రమం చేయడం జరుగుతుంది. 33 జిల్లాల కలెక్టర్లకు మా యొక్క డిమాండ్లను వారి ముందు ఉంచడం జరిగింది. మా యొక్క బాధలను, సాధనలను కూడా ప్రతి కలెక్టర్కు, ప్రతి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి వివరించడం జరిగింది. కావున మేము ప్రభుత్వానికి తెలియదు ఏమనగా, మా యొక్క డిమాండ్లను అనగా మమ్మల్ని బీసీలో ఉన్నటువంటి వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చి మా యొక్క వడ్డెర అభివృద్ధికి కృషి చేయాలని మా ప్రతి వడ్డెర సభ్యుల తరఫున నేను ధన్యవాదాలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. కావున మా యొక్క డిమాండ్ను నెరవేర్చి మా యొక్క కృషికి వాళ్ళు నాంది పలకాలని. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం ఇందిరమ్మ కాలనీలో 13 ఎకరాల 5 గుంటల స్థలాల్లో నిరుపేదలకు ఇండ్ల పట్టాలిచ్చారు. హద్దులు చూపెట్టకపోవడంతో ఇచ్చిన పట్టాల్లో వేరే వ్యక్తులు కబ్జాలు చేసి పట్టాలు రూపొందించారని తెలిపారు. అర్హులకు హక్కు కల్పించి హద్దులు చూపెట్టాలని డిప్యూటీ తహసీల్దార్కు ఇళ్ల పట్టాదారుల లబ్ధిదారులు వినతి పత్రం అందజేశారు. ఆధారాలు చూపించలేదు. అయితే ఏమన్నా డేబుల్ సర్వే గారు వచ్చి వాటిలో చూపించండి. చూపించి గిది నీతి గిది నీతి గిది నీతి గిది నీతి అని సర్వే నంబర్ నెయ్యి సార్ అంటే మీరు రాజు చేస్తామని అన్నారు.
మరి మళ్ళీ ఆయన ప్లాట్ నెంబర్ సార్ గ్రామ పంచాయతీ కట్టడం సార్ లీజులో ఉన్నాడు, సార్ లేడు. ఇట్లా కూడా మారిపోతున్నా కూడా రోడ్డు మీద ధర్నా చేసి కూడా పేపర్ కూడా ఇచ్చినాం. ఇచ్చినా కూడా మాకు జాగాలు ఎక్కడ చూపించకపోతే మేము అప్పటి నుంచి ఇంతవరకు కట్టుకోలేకపోయినాం. మాకు వాటర్ ప్రాబ్లం ఉండే, మాకు అక్కడ ఏం చేసుకున్నామన్నా కూడా అవకాశం లేకుండా మేము చేయలేకపోయినాం. ఇప్పుడు మా భూములు మాకు మాత్రం ఖచ్చితంగా చూపించగలం. మా ప్లాట్లు మాకు ఇవ్వాలి. 14 సంవత్సరాలు అయితే చూపించి కానీ మాకు మీ ప్లాట్ ఇది అని చెప్పి మాకు ఈ వరకు చూపించలేదు. అప్పటి నుంచే మేము తిరుగుతూనే ఉన్నాం. ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా ఏమి ఇచ్చినా మాకు ఎస్టిమేట్స్ ఇస్తలేదు. అందుకొరకు మేము ఇంతవరకు దాకా మేము ఓపిక పట్టుకుంటాం. మా జాగ్రత్త చూపించిన తర్వాత వేసుకుంటామని మేము ఇంతవరకు దాకా మేము ఓపిక పట్టుకొచ్చినాం. మేము మా ప్లాట్ల కొరకు వచ్చినాం. ఓకే ఓకే రైట్. ఓకే రైట్. అయితే 3 సర్వే నెంబర్లలో అప్పుడు ఏంటంటే మన తిరుపతి అన్న ఉన్నప్పుడు ఇంద్రమ్మ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. 13 ఎకరాలు 5 గుంటలు టోటల్. అంటే అప్పుడున్న ఇచ్చిన ప్రకారం ఏంటంటే 190 మందికి ఎస్సీ ఎస్టీ బీసీ అట్లా వ్యవస్థ ప్రకారము ఆ పద్ధతి ప్రకారం ఇచ్చేది. కాకపోతే ఇటీవల ఏంటంటే సరే డబుల్ బెడ్రూమ్లు కట్టేది మంత్రి గారు నిర్ణయం తీసుకున్నటువంటి విషయం. దాన్ని ఆసరా చేసుకుని ఏమైందంటే కొంతమంది ఎలాంటి పట్టణం మరి ఇటీవల ముస్తాబాద్ మండలంలో దాదాపు 2006 సంవత్సరం నుంచి 2009 వరకు ఆ మధ్యకాలంలో మన మాజీ సర్పంచ్ తిరుపతి అన్న గారి ఆధ్వర్యంలో అప్పుడున్నటువంటి గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు మరి జీవన్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 998, 999, 1001 సర్వే నెంబర్లో దాదాపు 3 ఎకరాల 5 గుంటల పైచిలకు ఆ యొక్క ఇంద్రమ్మ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇంద్రమ్మ కాలనీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళని కూడా దాదాపు ఒక 190-200 మధ్యలో ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళకి పట్టాలు ఇచ్చారు, కానీ వాళ్ళకి ఎక్కడ కట్టుకోవాలో అప్పుడు చూపించలేదు. దానివల్ల వాళ్ళు ఇల్లు నిర్మాణం చేయలేకపోయారు. కానీ ఇప్పటికైనా దయచేసి మేము ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఏంటంటే ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేసి వాళ్ళ యొక్క పట్టాలను పరిశీలించి వెంటనే వాళ్ళ యొక్క నిర్మాణానికి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. రాబోయే ఎన్నికలలో కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేశామని మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నల హరీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో బీజేపీ నేతల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు వడ్డపల్లి రాజేశ్వరరావు నేతృత్వంలో పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి హరీష్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.
రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మణికొండ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ మణికొండ సుందర్ఘాట్లో రాజేంద్రనగర్ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. సుందర్ గార్డెన్లో టీఆర్ఎస్ జెండా ఎగరవేసి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ కార్యకర్తలలో జోష్ నింపుతూ ఆయన ప్రసంగించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు నిరంతరం సేవ చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేశారని ప్రకాష్ గౌడ్ గుర్తు చేశారు. అదేవిధంగా మాంగళ్యం ఫౌండేషన్ అనేది అభివృద్ధి లతా మంగళం, అదేవిధంగా మణికొండ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ఈరోజు మణికొండ మున్సిపాలిటీలో కార్యకర్తల విస్తృత సమావేశం పెట్టడం జరిగింది. దానికి ప్రజలందరూ కూడా చూసినారు. మీరందరూ కూడా మా కౌన్సిలర్లు రామకృష్ణారెడ్డి గారు, మల్లేష్ అన్న, శ్రీరాములు గారు వీళ్ళందరూ కూడా రామకృష్ణారెడ్డి గారు ఎంతో మీటింగ్ సక్సెస్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఒక నాయకుడు ఎవరైనా పార్టీకి ఏం చేయాలనే ఆలోచనతో ఉన్నప్పుడే మనం పార్టీ సక్సెస్ అవుతుంది. శ్రీరాములు గారు, రామకృష్ణ అన్న బృందం అంతా కూడా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చాలా సంతోషం. ప్రజలందరూ కూడా మీరు చూసినారు ఇప్పటిదాకా. సత్యంగా ఇది ఎలక్షన్ ఏం కాదు, కానీ ఒక కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటే ఈ విధంగా వచ్చి మేమందరం కూడా పార్టీకి అండగా ఉన్నారంటే మా ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి గారు చేసిన పోరాటం చేసిన తెలంగాణకు నేను ఏం చేయాలి నా ప్రజలకు, నా బిడ్డలకు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నందుకు ఈరోజు ప్రజలతో ఎంతో స్పందన వస్తున్నది. మాకంతా కూడా కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా మేము అనుకున్నట్టుగా రోడ్సే కానీ, డ్రైనేజే కానీ, ఫ్లైఓవర్లు కానీ, రోడ్స్ అన్నీ కూడా చేసి ప్రజల ముందున్నాం. మా కౌన్సిలర్లు అందరూ కూడా పొద్దుగా లేవంగానే ప్రజలకు ఏం కావాలి, ఏడాభివృద్ధి చేయాలని ఆలోచనతో ఉన్నారు. మేము చేపిస్తున్నాం. ప్రజలు ఎక్కడ కూడా మీరు చూస్తుంటారు, కాన్స్టిట్యూన్సీలో మొత్తం ఎక్కడ తిరిగినా కానీ ఎవరు కూడా ఇది లేదు నాకు పనికి, ఇది కాలేదని ఎవరు కూడా అడగరు. మీరంతా మీడియా వాళ్ళు చూస్తాం. అందుకని నేను ఏమంటే ముఖ్యమంత్రి గారు గొప్ప మనసుతో తెలంగాణ మనం ఎందెచ్చుకున్నాం, ప్రజలకు ఏం చేయాలని ఒక ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో ఇవాళ చూస్తున్నాం. ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. ఊర్లలో ఎవరు అనుకోలేదు నీళ్ళు దాపిస్తామని, ఇవాళ పింఛన్లు ఇస్తారని ఎవరు అనుకోలేదు, షాదీ ముబారక్ ఇస్తారని ఎవరు అనుకోలేదు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ దుర్మార్గపు పాలనకు అంతం చెబుదాం. రానున్న రోజుల్లో బీజేపీయే బలమైన పార్టీ అంటున్న రాజగోపాల్ రెడ్డి. బాసర పోలీస్ స్టేషన్లో నిద్రించిన రామారావు పటేల్. హైకోర్టు ఉత్తర్వుల అనంతరం విడుదల చేసిన పోలీసులు. గ్రామ సభలో ఉప సర్పంచ్పై గ్రామస్తుల ఆగ్రహం. అభివృద్ధి పనులకు సహకరించకుంటే పై అధికారులకు ఫిర్యాదు చేశామన్న గ్రామస్తులు. చేప పిల్లల ఉత్పత్తి, నర్సరీ యాజమాన్యంపై అవగాహన. హర్చరీని సందర్శించిన కేవీకే సీనియర్ శాస్త్రవేత్త లవకుమార్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.